రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు మీ కృప మాకు దయచేశారు. అవును తండ్రి, మాలో ఉన్న ఎవ్వరికిని ఏ అపాయము రాకుండా, ఏ ప్రమాదము సంభవించకుండా మీరు మాకు తోడై ఉన్నారు. అయా, ఈ రోజున మా ప్రయాణాలను, మా పనులను, మా యొక్క ఉద్యోగ వ్యాపార పరిచర్యలను దీవించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఏ లోటు లేకుండా పోషించినందుకు, సమృద్ధినిచ్చినందుకు వందనాలు. మరొకసారి ఈ విధంగా మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి కుటుంబంతో కలిసి మీ నామాన్ని ఘనపరిచే అవకాశమును అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా. స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 23వ వచనము. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడై ఉండెదను. ఆమెన్. అవునయ్యా, ఈ రోజున ఎవరైతే నాయనా వారి ఎదుటగా ఉన్న పరిస్థితులను చూసి అయా వణికిపోతున్నారో, ధైర్యాన్ని కోల్పోయి నిస్సత్తువతో ఏమీ చేయలేని వారిగా ఉంటున్నారో మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. ధైర్యంగా ఉండమంటున్నారయ్యా. అయ్యా, నేను నీకు తోడై ఉంటానంటున్నారు తండ్రి. ఏదిను ఎంతమాత్రం హాని చేయలేదు గనక నాయన, మీరు మాకు తోడై ఉండంగా మాదే విజయం అవుతుంది గనక ప్రభువా, మేమందరము కూడా ఏ పరిస్థితిని బట్టి భయపడకుండా నిబ్బరముతో తండ్రి ముందుకు సాగే కృప దయచేయండి. ఈ రాత్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోనూ మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, ఈ రాత్రి నన్నైనా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం, అడుగుతున్నాం. అయ్యా, వారందరిని బట్టి తండ్రి మీ పాద సన్నిధిన చేరి మొరబెడుతున్నాం. కృపా సహాయము దయచేయండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి. అయా, అనారోగ్యంతో ఎవరైతే నాయన ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ఉన్న ప్రతి బలహీనత, ప్రతి రోగము, ప్రతి ఒక్క దురాత్మ క్రియ యేసు నామంలో తండ్రి తీసివేయండి, లయపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ ఆయుష్ దయచేయండి. మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలపరచండి. అప్పుల్లో ఉన్నారు, అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని బహుగా దీవించండి. వారు ఉన్నతంగా ఉండే కృప దయచేయండి. మోసపోయారేమో, నష్టపోయారేమో, సహాయము దయచేయండి ప్రభువా. కోర్టు కేసుల్లో నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా, గొడవలు ఏవి కూడా ఎవరితోనూ లేకుండా కృప దయచేయండి. రక్త సంబంధికుల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, భార్యకు భర్తకు మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రేమతో, సమాధానంతో జీవించే కృప దయచేయండి. గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహమును వారికి అనుగ్రహించండి. విదేశాలకు వెళ్తున్నారు, వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. ప్రయత్నిస్తున్నారు, వారి వీసా, ఇంటర్వ్యూస్, పాస్పోర్ట్స్ విషయంలో సహాయమును అనుగ్రహించండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, రక్షణ వారికి అనుగ్రహించండి. అదేవిధంగా నాయన, ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. ఆ మూసుకుపోయినటువంటి గర్భమును మీరు తెరవమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, మారు మనసు లేని, దుర్వ్యసనాలు కలిగిన, అయా లోకంలో పాపంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతుండగా వారందరికీ మారు మనసు దయచేయండి. ప్రతి ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా ప్రమోషన్స్, లోన్స్, పెన్షన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ నిమిత్తం బిడ్డలు ప్రార్థిస్తుండగా అయా వాటన్నిటినీ వారందరికీ దయచేయమని అడుగుతున్నాం. రాత్రిన ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరికీ క్షేమాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి. సైనికులకు, వారి కుటుంబాలకు నిరంతరము మీరు తోడై ఉండమని కూడా ప్రార్థిస్తున్నాం.
ప్రభువా తండ్రి, ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా మీ కృప చొప్పున మా గృహము చుట్టూ అగ్ని కంచె దయచేయండి అయా. కంటి నిండా నిద్ర దయచేయండి. దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు, హానికరమైన పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని తాకకుండా మీరే రక్షించండి అయా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ ఒక్కరికి కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల బాధ లేకుండా అయా మీ సహాయమును అనుగ్రహించమని, కంటి నిండా సుఖవంతమైన నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తి పరచమని అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతూ ఉండగా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ సంఖ్యల్లో నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.